శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త సకుటుంబ పరివారానికి, అలాగే ఆహ్, నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నా తోడబుట్టిన వాళ్ళకి, అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి, తర్వాత రంగనాథ్ మాస్టర్ గారికి, మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే లలిత మేడం గారికి, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకిచ్చిన టాపిక్ స్పిరిచ్యువల్ సైన్సెస్ గురించి నేను చర్చించబోతున్నామండి. ఆహ్, అసలు ఈ సైన్స్‌కి ఈ మెడిటేషన్ చేయడానికి ఏంటి దానికి సంబంధం? అసలు సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా? లేదంటే మెడిటేషన్ బెటరా? లేదా సైన్స్ బెటరా? లేకపోతే మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్తాము. మెడిసిన్ తీసుకుంటాము. తగ్గిపోయింది అనుకుని వచ్చేస్తాం. అలాగే ఒక ధ్యాన మందిరానికెళ్తాము. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. దానికి ఇప్పుడు కొంత హీలింగ్ అనేది టైమ్ ప్రాసెస్‌లో అవుతుంది గానీ, ఒకేసారి జరగడం లేదు. అయితే ఇవన్నీ కూడా ఎలా అయినా సాధ్యమా? కాదా? ఇది ఎవరు తెలియజేశారు? ఎలా వచ్చింది? అసలు ఈ మెడిటేషన్‌లో చెప్పాలంటేనండి, ఈ సెషన్ కాదు, మనకి ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలు చెప్పుకున్నా అలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి నా వంతుగా నేను ధ్యానానికి ఎంతవరకు చెప్పగలుగుతానో, అంతవరకు చెప్తానండి. అయితే మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది మనకి సైన్స్‌లోనండి మనం భౌతిక ప్రపంచంలో చూసేదంతా కూడా సైన్సేనండి. యాక్చువల్‌గా సైన్స్ అంటాం. అంటే ఫిజిక్స్ అంటాం. కెమిస్ట్రీలంటాం. ఈ యాక్షన్‌కి రియాక్షన్ ఇస్తుంది అంటాం. ఈ యాసిడ్‌కి ఇది కలిపితే మనకి ఇలాంటిదో కలరొస్తుందని సూచిస్తాం. ఇది ఎలా జరుగుతుందండి? అలాగే అమ్మ కడుపులో ఈ బేబీ ఎలాగా రూపొందుతుంది? హార్ట్ ఎలా వస్తుంది? అసలు మనం చూసేదల్లా కూడా సైంటిఫిక్‌గా చూసుకుంటాం. అలాగే స్ స్పిరిచ్యువల్‌గా చూసేది వేరేగా ఉంటుంది. సైంటిఫిక్‌గా చూసేది వేరేగా ఉంటుంది. మరి రెండింటికి ఎలా పొంతన కదులుతుంది? దీనికి మెడిటేషన్‌కి ఏంటసలు సంబంధం? అని మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు రకరకాల ఫిజిక్స్‌లొచ్చాయండి. క్వాంటం ఫిజిక్స్ అంటారు. అలాగే దీని మీద రిసర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతుందంటే ఈ సైన్స్ అనేది ఇంకా ఈ రిసర్చ్‌ల్లో కొన్ని రిసర్చ్‌లేంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీని ఎక్స్‌పెరిమెంటు చేస్తూ ఉంటే మైండ్ మీద, హార్ట్ మీద తర్వాత అవలా మైండ్ వేవ్స్ ఎలా జరుగుతున్నాయి? హార్ట్ బీట్స్ ఫంక్షన్స్ ఏంటి? ఇలాంటివన్నిటి మీద కూడా కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా అలా సైంటిఫిక్‌గా సైంటిస్ట్‌లు ఒకటి ఒకటి ఆహ్, హ్మ్, ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనకి ఈ క్వాంటం ఫిజిక్స్ అనేది ఇలా కొత్తగా వస్తున్నాయి కదా! రిసర్చెసు. మరి ఎలాగా ఇవన్నీ బయటికి కొన్ని వస్తున్నాయి. కొన్ని ఆహ్, సైంటిఫిక్ రీజన్స్ అనేవి రావలేకపోతున్నాయి. ఎందుకని ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉంటున్నాయి. కొన్ని మనకి రిలీజియన్ వల్ల కూడా ఉంటున్నాయి. అంటే ఈ దానికిను ఈ సైన్స్‌కి తర్వాత ఈ రిలీజియన్స్‌కి, మెడిటేషన్‌కి ఏమి సంబంధము అని ఇవన్నీ కూడా ఒకటి ఒకటి తెలుసుకునే కొద్దీ దీనికి వాస్ట్ సిలబస్సుగా ఉంటుందండి ఇది. అయితే కొందరు మరి ఎలా అండి కొంతమందికి క్యాన్సరొస్తుంది. మరి కొందరేమంటారంటే హ్మ్. పూర్వజన్మల ఫలితం వల్ల పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాడు. అందుకే వీళ్ళకి క్యాన్సర్ రూపంలో వచ్చింది అనడం జరుగుతుంది. మరి కొందరు మీరు ఆహారం అలవాట్లు, వ్యవహారాలు కొన్ని ఆహార పదార్థాల వల్ల మీకు ఈ వ్యాధుల రూపంలో వచ్చింది అని తెలియజేయడం జరుగుతుంది. కానీ మరి దీనికి ఆన్సర్ ఏంటండి? సైంటిఫిక్‌గా ఎలా ఇస్తాము? మెడిటేషన్ ద్వారా ధ్యానం వల్ల ఎలా తెలుసుకోగలుగుతాము? అంటే దీనికి ఆన్సర్ ఏముంటుందంటే, వ్యాధి అనేది ఒక బాధ నుండొచ్చిందని, ఒక వ్యధ నుండి ద్వారా వచ్చిందని బాధకి కారణమని చెప్తారు. అలాగే కొంతమంది భార్యలకి భర్త వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే పిల్లలకి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లల వల్ల కూడా
పేరెంట్స్‌కి రకరకాల బాధలు ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి బాధలొస్తూ ఉంటాయి. అయితే ఈ బాధల నుండి వ్యాధి వచ్చిందని కొంతమందంటారు. మరి పిల్లలకొస్తాయి కదండీ! పిల్లలకి వ్యాధులొస్తున్నాయి కదా! అవెలా వస్తున్నాయి? అంటే వాళ్ళ మళ్ళీ అది థియరీ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు మరి ఏ బాధలు చెందారని ఎందుకొచ్చేసాయి పెద్దవాళ్ళకిలాగా? అలాగా ఒక థియరీ. అంటే అసలు యాక్చువల్‌గా ఈ ఆహ్, హ్మ్, లోతుగా బాగా అధ్యయనంలోకి వెళ్ళిపోతేనండి, అదే మన బాడీలో సెంటర్‌లో కాన్షియస్ సెంటర్ పాయింట్‌ని ఎవరైతే అవేక్ చేస్తారో వాళ్ళే ఆహ్, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాన్షియస్‌నెస్‌లో ఉండి ఎవరైతే బాడీలో సెంటర్ పార్ట్‌న కాన్షియస్ అవేక్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని అవేకెన్‌గా ఉంటారో, దాన్ని మేల్కొలుపుతారో, ఆ కాన్షియస్‌నెస్ పెరిగి వాళ్ళు ఎన్‌లైట్ అయ్యి అప్పుడు ఆహ్, వాళ్ళుండే ప్రదేశంలోనే భా అంటే వాళ్ళు ఉన్న భూమిని భారతదేశం అంటారు. అసలు ఈ భా అనే అక్షరం ఎలా పలికింది? అసలు భా అనే అక్షరం వచ్చింది, రా అనే అక్షరం వచ్చింది, తా అనే అక్షరం వచ్చింది. ఇవి భా అంటే మనం భరతమాత హ్మ్. భారతం అంటాం కదండీ! భరతమాత అని మనం భూమిని అంటాం కదా! అలాగే భా అనే అంటే అక్షరం లైటు, కాంతి అని అర్థమండి. అలాగే భా అనే అక్షరం భారతి అనే పేరుంది. భా అనే అక్షరంలో భాస్కరుడుంటాడు. భాస్కరుడు అంటే లైట్ అన్నమాట. రా అంటే సెంటరు. తా అంటే కూడుకున్నది. అంటే సెంటర్ పాయింట్‌ని ఎవరైతే తన తన బాడీలో ఉన్న సెంటర్ పాయింట్‌ని ఎవరైతే అవేకెన్ చేస్తారో, ఏ ప్రదేశంలో ఉంటారో వాళ్ళే భరత భూమిగా దీన్ని భారతదేశము అనే పేరు వచ్చింది అని చెప్పడానికి ఇదంతానండి. అంటే ఎవరైతే ఎన్‌లైట్‌మెంట్ అవుతారో వాళ్ళే ఇది వాడున్న ప్రదేశమే భారతదేశము అని అర్థం అన్నమాట. అయితే ఇవన్నీ ఏంటంటే పురాతనమైన గ్రంథాలలో ఉన్న ఒక మూలమండి ఇదంతా. అంటే భారతదేశంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు మనకి ఋషులు, మునులు అందరూ ఇచ్చారు. కొన్ని దేశస్థులు కూడా టిబేటియన్స్ వీళ్ళంతా కూడా దీని మీద ప్రూవ్ చేయగలిగారు. కానీ మన భారతదేశంలో ఇవన్నీ మొదలయ్యాయి. కానీ మన భారతదేశంలో కొన్ని బయటికి రాకుండా ఇవంతా కూడా కాల్చివేయడం జరిగింది. కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. కాబట్టి మన ప్రాచీన విజ్ఞాన సంపదంతా కూడా దాదాపుగా అంత మంచిటి విజ్ఞానం కూడా దోచుకోబడిపోయింది కాబట్టి, ఈ మెడిటేషన్ కానీ, ఈ సంస్కృతులు కానీ, ఈ తెలుసుకోవాల్సిన విషయాలు గానీ చెప్పేవాళ్ళు అప్పుడు ఉన్నారండి ఈళ్ళు. గౌతమ బుద్ధుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సుశ్రుతులు అంటే వీళ్ళలో 2 రకాలు చెప్తారండి. సుశ్రుతుడు వీళ్ళంతా కూడా చరకుడు మనకి ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్‌లే కానీ వీళ్ళందరూ కూడా మాస్టర్‌లేనండి. మన మెడిటేషన్ మాస్టర్‌లే వీళ్ళంతా. కాకపోతే గౌతమ బుద్ధుడికి కూడా సుశ్రుతుడు అనే ఒక జీవకుడు అనే ఒక ఆయన్ని ఈయనకి ఏంటి గౌతమ బుద్ధుడికి కూడా ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ టీత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, ఈ సుశ్రుతుడు వీళ్ళందరినీ కూడా ఏంటి డాక్టర్స్‌గా నియమించారనమాట. కాబట్టి వీళ్ళు వైద్యంలో ఉండడం వల్ల వీళ్ళందరినీ వేరు చేయడం జరిగి 2 రకాలుగా విడిపోవడం జరిగింది. అంటే గౌతమ బుద్ధుడు మెడిటేషన్‌కి అని, ఈ సుశ్రుతుడు వీడు చరకుడు వీళ్ళందరూ కూడా మన ఏంటి వైద్యులే అని మనకి టాకొచ్చింది. కానీ వీళ్ళంతా కూడా హైయెస్ట్ పవర్స్ ఉన్న ఒక మెడిటేటర్సేనండి వీళ్ళంతా. అయితే ఈ మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేశారండి. సైన్స్‌కి, మెడిటేషన్‌కి ఏమిటి సంబంధం అని అంటాం కాబట్టి, ఏం బాగా అర్థం చేసుకొని కొంచెం లోతుగా ఈ టాపిక్స్ అన్నీ చెప్పే ముందు కొంచెం లోతుగా బాగా మూలాల్లోకి వెళ్ళడం వల్ల బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇవన్నీ. అయితే మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్ చేశారు కాబట్టి, అసలు మన బాడీలో ఫస్ట్ అమ్మ కడుపులో పడినప్పుడు ఫస్ట్ హార్టే మనకి ఫస్టు ఏర్పడడం, తర్వాత అవయవాలు ఏర్పడుతుందండి. తర్వాత హార్టు హ్మ్. నుంచి అదే ఏది పుట్టింది, ఎలా పుట్టింది అనేది కూడా ఎవరు కూడా దీన్ని ఎవరు కూడా ఆహ్, ఈ దీన్ని నిరూపించలేకపోయారనమాట.
అయితే ఇలాగా వచ్చినవన్నీ కూడా అసలు మనం ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించుకుంటూ ఇలా సైంటిఫిక్‌గా వెళుతూ ఉండగా, అసలు ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొంతమంది. అంటే ఎప్పుడైతే రోగాలు పోతాయా అని మనం చెప్పాలి అంటే ఎలా చెబుతాము? ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదండీ ఫస్ట్. ముందు మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి పరీక్షలు చదువుకోవాలి. ఎలా అయిపోతాం, లేకపోతే ఇది రాలేదు, మనకి అది రాలేదు, ఇది లేదు అని ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లో వాళ్ళకి టెన్షనే, పెద్ద పిల్లలకి వాళ్ళకి టెన్షనే. కాబట్టి ఎలా మనం దీన్ని ఆహ్, తెలియజేసుకుంటాం? అంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే మనకొక ఎనర్జీ కావాలి. ఎలా వస్తుంది? ఫస్ట్ తపన ఉండాలి. ఇది చేయాలి, ఇది తెలుసుకోవాలని ఫస్ట్ తపన ఉండాలి. అయితే ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొందరు అడిగారండి. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఎనర్జీ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఫస్టు. అలాగే దాన్ని తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అలాగే స్పిరిచ్యువల్ జర్నీలో చేసేటప్పుడు ఫస్ట్ మనం అవేక్ అయ్యి ఉండాలి. అలాగే వెళ్ళినప్పుడు అలా సైంటిఫిక్ రీజన్స్‌తో వెళుతూ ఉంటారు కాబట్టి, ముందు లాజికల్ మైండ్‌తో ఆలోచిస్తూనే ఉంటారు. చాలామంది మనం ఎంత చెప్పినా చూడండి దీన్ని లాజిక్‌గా ఇది అవుతుందా? అవ్వదా? అనుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ పిరమిడ్‌లో మనకి పిరమిడ్ అంటే ఏమిటి? ఆ తర్వాత ఈ స్వాధ్యయనం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం ఏంటి? ఈ రీసెర్చ్ ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇది వాస్ట్ సిలబస్‌గా ఉంది కాబట్టి, ఈ స్పిరిచ్యువల్ జర్నీ ఏంటి? స్పిరిచ్యువల్ జర్నీ అంటే ఎలా జరుగుతుంది? అని ఒక సబ్జెక్ట్ మనం చిన్న టాపిక్ తీసుకున్నప్పుడు, మనం ఈ స్వాధ్యయనంలో ఏం చేస్తామంటే ప్రతి బ్రెడ్ మాస్టర్ యొక్క బుక్ చదువుతూ ఉండడం వల్ల మనకి ఇవన్నీ తెలుసుకోగలుగుతూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే కొత్తగా సెషన్స్ జాయిన్ అవుతారో కొంచెం అర్థం చేసుకుంటూ వెళుతూ ఉంటే, పాత పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా మాస్టర్స్ అందరికీ కూడా కొంచెం అవగాహన ఉంటుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం గురించి చెప్తున్నానండి. వాళ్ళేంటంటే కొంచెం ఫస్ట్ ఇవంతా కూడా తెలుసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఈ లాజికల్ మైండ్‌ని కంట్రోల్ చేసుకుంటూ, ఫస్ట్ మన ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒక టాపిక్ వైస్‌గా చెప్తానండి. ఇది చెప్పడంలో ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ, మళ్ళీ తీసుకున్నప్పుడు నేను దీన్ని బాగా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను విత్ ఎగ్జాంపుల్స్. కానీ ఇప్పుడేంటంటే దీనికి సంబంధించిన ఓవరాల్‌గా అసలు స్పిరిచ్యువల్ సైన్స్ అంటే దీనికి ఏమిటి అనేది నేను చెప్పగలుగుతానండి. అంటే ఈ స్పిరిచ్యువల్ జర్నీలో చేసేటప్పుడు, స్పిరిచ్యువల్ జర్నీలోకి వెళ్ళినప్పుడు, మనకు ఆ థాట్ వచ్చినప్పుడు, అసలు ఈ సైంటిఫిక్‌గా రీజన్స్ ఏంటి? అలాగే పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ ద్వారా ఎలా ఎనర్జీ వస్తుంది? అలాగే ఈ, ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా రిసర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల అసలు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ముందు జ్ఞానం వస్తుంది. జ్ఞానం తర్వాత ముక్తొస్తుంది. అలా ఆ తర్వాత ఆహ్, జ్ఞానం సంపాదించిన తర్వాత ముక్తి కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్లేనండి. ఎక్కువగా స్పిరిచ్యువల్ సైన్స్‌ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడే సఫరింగ్ అనేవి నెమ్మదిగా సఫర్ అయ్యి ఏమేమైతే అవుతున్నామో, ఆ సఫరింగ్ విషయాలన్నీ కూడా బయటకొచ్చేస్తాం. అలాగే ధ్యానం చేసేటప్పుడు కాన్షియస్‌నెస్ పెరిగి, అప్పుడు మనకి చివరికి ఏం తెలుసుకుంటామంటే ఫస్ట్ ఆత్మని తెలుసుకుంటాం. తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, అప్పుడు ఏ బాధంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా సరే, మన ఇంట్లో ఏం జరిగినా సరే, ఏ బాధ కలిగినా సరే, మనకి చివరికి ఆత్మకి చావు లేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ చావు లేదు. వేరే, వేరే జన్మ తీసుకున్నారు, లేదు వేరే చేరారని అనుకుంటాం తప్ప, మనం ఎప్పుడు దుఃఖం లేకుండా ఉంటాం ఫస్టు. అలాగే ధ్యానం వల్ల అలా మనలో మంచి ఎనర్జీ ప్రవేశిస్తుంది కదండీ! దానివల్ల దుఃఖం ఉండదు. ఆ ఎనర్జీ ద్వారా మన ఫ్రీక్వెన్సీ పెరిగి బాడీలో నెమ్మదిగా హీలింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. మనకు ఆత్మజ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఏం కావాలంటే అది అప్పుడు మనకి ఆహ్, ధనం కావాలంటే ధనం వస్తుంది. కోరిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇవన్నీ ఎలా వస్తాయంటే మన ఎక్స్‌పీరియన్స్ ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యయనం ద్వారా, ఎక్కువగా ధ్యానం ద్వారానే మనకి మంచి మంచి అంటే టెక్నికల్‌గా ఈ వేరే ఆలోచించకుండా మనకి ఇవంతా కూడా
నాలెడ్జ్ అనేది మనం ఈ సైన్స్‌కి, దీనికి ఏంటి సంబంధం అనుకుంటూ మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా సరే ముందు మనం దాని మీద విల్ పెంచుకుంటూ ఉంటే వెళ్తూ ఉంటాం. అలాగే సంకల్పం ద్వారా పెరుగుతూ ఉంటుందిది. అలాగే స్ట్రాంగ్ అవుతుంది. ధ్యానంతో ఏం కావాలంటే అది హెల్త్ కావాలంటే హెల్తొస్తుంది. వెల్త్ కావాలంటే వెల్తొస్తుంది. ఇది ఎలా వస్తుందో కూడా నేను ఒకటి చిన్నది చెప్తానండి మళ్ళీ. అలాగే ధ్యానంలో ఇప్పుడు మీరు కడతాలన్నారు కదండీ! దాంట్లో కూడా ధ్యానం చేస్తారు. అలాగే పిరమిడ్ ఎనర్జీతో రిసర్చులు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన రిసర్చెస్ అన్నీ కూడా ఈ కట్టాల్లో జరుగుతున్నాయని చెప్పారు. అలాగే స్పిరిచ్యువల్ సైన్స్ గురించి, స్వాధ్యాయనం గురించి, సజ్జన సాంగత్యం గురించి ఇవన్నీ కూడా ఈ కట్టాల్లో ఈ పిరమిడ్ క్షేత్రంలో ఇవన్నీ కూడా చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి స్వాధ్యాయనంలో ప్రతి పిరమిడ్ మాస్టరు రాసిన బుక్కు మనం చదవాలి. అప్పుడు మనకు నాలెడ్జొస్తుంది. ఎంతసేపు చెప్పుకుంటాం, చెప్పుకుంటాం. కానీ, ఇది చెప్పుకున్నదా కాకుండా చక్కగా అవన్నీ తీసుకొని ఒక్కొక్క టాపిక్ మనం సెలెక్ట్ చేసుకొని చదువుకుంటూ ఉంటే, దీనికి అప్పుడు పొంతన కుదురుతుందండి. ఎంత చెప్పుకున్నా మనం ముందు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చదవడం, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే, అప్పుడు మనకి ఇవన్నీ కూడా బాధపడుతూ ఉంటాయి. అలా ప్రతి మాస్టర్ బుక్కు చదివి వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సుంటుంది. అలాగే సజ్జన సాంగత్యం ద్వారా ఏమొస్తుందంటే, మనకి తెలిసింది ఎదటి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు మనకు చెప్తారు. మీరు మాకు చెప్తారు. మేము మీకు చెప్తాం కాబట్టి దానివల్ల మనం నేర్చుకుంటాం. జ్ఞాన సమాచారం షేర్ చేసుకుంటాం. దానివల్ల ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ పెరుగుతాయి. దానివల్ల మనకి ఏం టాపిక్ తెలుసుకోగలుగుతామో అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. అలాగే ధ్యానం చేసినప్పుడు సైంటిఫిక్‌గా ఎటువంటి మార్పులొస్తాయి? వేరే కంట్రీస్‌లో కూడా ఇవి సైంటిఫిక్‌గా ఎలాగ వస్తాయి మార్పులు అని వాళ్ళు రిసర్చ్ కూడా చేశారండి. ధ్యానం చేసిన తర్వాత మైండ్ ఎలా ఉంది? ధ్యానం చేయకముందు మైండ్ ఎలా ఉంది? వాళ్ళు చూస్తారు. అలాగే వేరే వేరే కంట్రీస్ కూడా ఈ స్పిరిచ్యువల్ మూవీస్ చేస్తున్నారు. అలాగే షోస్ చేస్తున్నారు. రిసర్చ్‌లు వచ్చాయి. కాబట్టి కొంతమంది చూడండి బాగా డిప్రెస్ అయిపోయి ఉంటారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంత ధ్యానం చెప్తున్నారు. మాస్టర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఉంటాయి. టీవీలుంటాయి. ఇయన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఫోన్లుంటాయి. రకరకాల అన్ని రకాలు ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కొన్ని లోన్‌లీగా ఉంటారు. వాళ్ళు తక్కువ టైంలోనే ధ్యానం చేసి 1కి 2 సార్లు అలాగా కళ్ళు తెరిచి చేశాక వాళ్ళకి మొత్తం ఇదంతా కూడా ఒకటిగా కనిపించడం అనేది జరిగిందండి. చాలామంది ఎక్స్‌పీరియన్స్ ద్వారా. అంటే మనము వాళ్ళు ధ్యానం చేయకముందు ఒకలా అనిపించి ధ్యానం చేసిన తర్వాత మనము వాళ్ళు ఒక్కటే అనిపించడం జరిగింది. కాబట్టి మోర్ ఎనర్జీ వాళ్ళకి వచ్చిందని ప్రూవ్ చేయబడింది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అంటే అంతా మనకు అయినప్పుడు అంత ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఇంకా ఎవరినో తిట్టాలని గాని ఏమి అనిపించకపోవడం ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వడం జరిగిందండి. అలాగే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ తెలపడం ద్వారా చెప్పగలిగారు. అంటే వాళ్ళకి ధ్యానంలో ఇదంతా కూడా ఎనర్జీ కనెక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇలా జరిగింది. కొంతమంది ఏడ్చుకుంటూ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిందని చెప్పడం జరిగింది. అంటే ఈ పనులన్నీ ఎలా అవుతున్నాయి? ఏంటి? అనేవన్నీ కూడా రిసర్చ్‌లో ఇవన్నీ తేలాయన్నమాటండి. అంటే మన బ్రెయిన్ కూడా ధ్యానం వల్ల చేంజ్ చేస్తుందని వాళ్ళు రిసర్చ్‌లో చెప్పబడింది. అంటే మన బ్రెయిన్‌లో రైట్ లోబు ఏంటి లెఫ్ట్ లోబ్స్ ఇవుంటాయి కదండీ! ఈ లోబ్స్‌లో మార్పొచ్చిందనమాట ఫస్ట్ ధ్యానం చేయడం వల్ల. అలాగే ఫీలింగ్స్ ఏమైతే క్రయింగ్ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా బాధలేవైతే ఉన్నాయో పీస్‌ఫుల్ చేయడం, కామ్ చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది రిసర్చ్ ద్వారా. ఎలా జరుగుతుందంటే ధ్యానము చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ లోన్‌లీగా ఫీల్ అవుతా ఉంటారు. అది చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్న ఈ బ్రెయిన్‌లో స్కాన్ చేస్తే ఈ పెరిటల్ లోబ్స్ అనేవి చాలా కామ్‌గా కనిపించాయి. ధ్యానం చేయడానికి ముందు ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉందని తెలియజేశారనమాట. కాబట్టి ఈ మెడిటేషన్ అంతా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగిందండి. ఇది ఎక్కడైనా సరే యూనివర్సల్ ట్రూత్ అనమాట ఇంకా. మనం ఎప్పుడూ కూడా దీన్ని ఇంకా తప్పు పట్టడానికి లేదు. ఎక్కడా భయపడడానికి కూడా లేదు.
అలాగే ఎప్పుడైతే స్పిరిచ్యువల్‌లో ఎంటర్ అవుతామో, ధ్యానం చేస్తామో, అప్పుడు స్పిరిచ్యువాలిటీ కూడా సైన్స్‌ని అర్థం చేసుకోవడం వల్ల, మనకి ధ్యానం చేస్తే రోగాలు పోతూ ఉంటాయి. అంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకేంటంటే, కొంచెం ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ పద్ధతులన్నీ కొత్తగా ఉంటాయి. ఏమిటి అనిపించొచ్చు. దాన్ని ఇక్కడే గివ్ అప్ చేసామనుకోండి, మనం దాన్ని స్టాప్ చేయగలుగుతారు కొంతమంది. కానీ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే మనం ఏం చేయాలంటే దీన్ని ఏమిటి అని తెలుసుకోవడం, ఎందుకు ఏమిటి అలా ఆలోచించగలగడం చేస్తే, అప్పుడు ఈ సైన్స్‌కున్న మనకి అర్థం కూడా తెలుస్తూ ఉంటుందని చెప్పబడిందండి. అలాగే ఈ ధ్యానం గురించి శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయి అసలు? ఇక్కడ 2 రకాల శాస్త్రీయ పరిశోధనలు జరిగాయండి. ఎలా అంటే కొంతమందిని ర్యాండమ్‌గా 2 గ్రూపులుగా విభజించారు. వాళ్ళు పరిశోధించారనమాట సైంటిఫిక్‌గా. అయితే వాళ్ళు మెడికల్‌గా ప్రయోగం చేసి అంటే ఫస్ట్ 2 గ్రూప్స్‌గా డివైడ్ చేసి వీళ్ళని ర్యాండమ్‌గా పరీక్షను చేస్తే మొదటి గ్రూప్ ధ్యానం చేసిన వాళ్ళెలా ఉన్నారు? తర్వాత చేయని వాళ్ళు వీళ్ళ స్కాన్ చేసి చూస్తే వీళ్ళ బ్రెయిన్స్ గాని, ఇవి గాని ఎలా ఉన్నాయి? వీళ్ళ మాట తీరు ఎలా ఉంది? పద్ధతి అందు ఓరల్‌గా ఎలా ఉంది? అని వీళ్ళు పోల్చి చూసి ఒక విధానం. అలా రిసర్చ్ చేయడం జరిగింది. మళ్ళీ కొంతమంది మనకి టెస్ట్‌లు పెడుతూ ఉంటారు. ప్రయోగ ఫలితాలు ఎలా ఉన్నాయి? విశ్వసనీయత ఎలా ఉందని చెప్పి వాళ్ళకి టెస్ట్ పెట్టడం వల్ల నిష్పక్షపాతంగా ప్రయోగాల ద్వారా విశ్వసనీయత పెరుగుతుందని వాళ్ళకొక చెక్ లిస్ట్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి ప్రయోగాలు చేశారు. ఇది అధ్యయనం చేశారనమాటండి. ఇంకా ఎలా అంటే వ్యక్తిగత అభిప్రాయాలడిగారు. మీకు బావుందా? బాలేదా? ఎలా ఉంది? అని మామూలుగా మీ అభిప్రాయం చెప్పండి అంటే, అలా కూడా కొంతమంది బావుంటే బావుందని, లేకపోతే ఎలా ఉందో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. కొంతమంది అయితే ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం, శారీర ఆరోగ్యం బాగుపడుతుందని ఆబ్జెక్టివ్ టైప్‌లో కూడా అడిగితే, నిష్పక్షపాతమైన వాస్తవికత ఆధారంగా ఇవన్నీ కూడా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందండి వీళ్ళకి. అయితే ధ్యానం తర్వాత మెదడు తాలూకా స్కిల్స్ మెరుగుపడ్డాయా లేదా? ఇవి కూడా టెస్టులు చేయడం జరిగింది. అయితేనండి ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్ చేశారు కదండీ! అయితే ఇది ఎవరు చేయగలుగుతారంటే కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఎవ్వరైనా సరే చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. అయితే దీనికి ఎలాగా ఒక సాధన. ఇప్పుడు రకరకాల మెడిటేషన్ పద్ధతులు గానీ, ఏమేం జరుగుతాయనే నాడులు కానీ, ఇవన్నీ కూడా ఇది వాస్ట్ సిలబస్ కాబట్టి నేనంత ఎక్కువగా తీసుకోలేదండి. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈశ్వరుడు చేసే ఓంకారం ఉంటుంది. ఓంకారం 21 టైమ్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఓంకారం చేయమంటారు కదా! అది ఒక 108 సార్లు మనం గనక ఇది ఎవరైనా చేయొచ్చండి. దీనికేమి భేదం లేదు. అయితే మనం మనుషులన్నిటిలో కల్లా మాట్లాడగలిగే జంతువేంటంటే మనం కూడా జంతువులమే కాబట్టి మాట్లాడగలిగేది మనం జంతువులం. అయితే మనం మాట్లాడి ఎక్స్‌ప్రెస్ చేస్తాం. మన వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేస్తాం. కానీ కుక్కలున్నాయనుకోండి తోక ఊపుతాయి లేకపోతే మొరుగుతాయి. కానీ వాటికి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేవు. కానీ ఈ మనుషుల్లో కల్లా కొంచెం ఉత్తమమైన వాడు జంతువైనా కానీ ఆహ్, ఫస్ట్ మనకేం నేర్పించాలంటే ఎలా మాట్లాడాలి ఫస్ట్ చిన్న పిల్లప్పటి నుంచి నేర్చుకోవాలండి ఫస్ట్. ఏమని నేర్చుకోవాలంటే, ఇది నేను ఓంకారం ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి ముందు చెప్తున్నానండి ఇది. చిన్న పిల్లలు ఫస్ట్ అసలు ఎలాగా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ప్రాపర్‌గా నేర్పించుకుంటే, అప్పుడు ఈ చాలామందేంటి ఊరికే చేసేయాలి, లేకపోతే ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి అని ఊరికే టెన్షన్ తప్ప,
ఫస్ట్ ముందు ప్రాపర్‌గా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గూడా కామ్‌గా ఎలా పద్ధతి ఎలాగా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఫస్ట్ ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. ఇవి కొంచెం కొంచెంగా తప్పనిసరిగా నేర్పిస్తే, వాళ్ళకి ఇక్కడ వోకల్ కార్డ్స్ మీద ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల దానికి బ్రెయిన్‌కి, నెర్వ్స్‌కి మనకున్న ఈ నాడులన్నిటికి కూడా ఒకదానికొకటి లింకప్స్ ఉంటాయి కదండీ! మనకి చక్రాస్ ఉంటాయి కదా! మనం ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కదా! ఇవి మనం పెద్దదిగిన తర్వాత నేర్చుకుంటున్నాం. అదే చిన్నప్పటి నుంచి కూడా ఇలా నేర్చుకుంటూ ఉంటే, ఇదంతా ప్రభావితం చెంది వాళ్ళల్లో కూడా మార్పులొచ్చి, ఫస్ట్ ఈ బ్రీతింగ్‌లో ఫస్ట్ వోకల్ కార్డ్స్‌లో ఎక్కడ ఎలాగా దీన్ని మనం మాట్లాడుతున్నాం, లిప్స్ గాని, టంగ్ కానీ ఇవన్నీ కదులుతున్నాయి. తర్వాత లోపల నుంచి మన బ్రెయిన్‌కి ఎలా న్యూరో కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి పంచేంద్రియాలుంటాయి కదండీ! ఇవన్నీ బ్రెయిన్‌తో కనెక్ట్ అయి ఉంటాయి కదా! మనకి న్యూరాన్స్‌తోని బాడీ అంతా కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా! అప్పుడు ఇవి ఎక్కడ వోకల్ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. ఎక్కడ ఈ వర్డ్స్ కనెక్ట్ అవుతాయి. ఇది ఒక గాలి బంధించే ప్రదేశం ఎక్కడుంటుందనేది కరెక్ట్‌గా ఫిక్స్ అవుతదనమాటండి. అది చర్నింగ్ చేయడం వల్ల మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవచ్చు. 108 సార్లు ఇలా ఓంకారం ఎవరికి నచ్చిన మంత్రం వాళ్ళు చెప్పుకుంటూ ఓం నమ శివాయ అనుకోవచ్చు. ఓం అనే అనుకోవచ్చు. ఎరుగుతో ఉండి మనకి పలకడం వల్ల ఇది ఎక్కడ గాలి బంధింపబడుతుంది, ఎక్కడ వోకల్ కార్డ్స్ తెరుచుకుంటున్నాయి, ఎక్కడ ఎలా ఉంటుంది, ఇదంతా కాన్సంట్రేషన్ అయ్యి, ఈ మంత్రం ఎలా వస్తుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా పలకగలుగుతున్నాము, ఇవన్నీ కూడా స్ఫురణలో ఎరుకుకొచ్చేదాకా ప్రశాంతంగా అలా బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల అసలు ఫస్ట్‌లో చాలా టఫ్‌గా, కష్టంగా ఉండేదల్లా పోను పోను మెడిటేషన్‌లో త్రోట్‌కి అది కనెక్ట్ అవుతుందనమాటండి. ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ ఈ శ్వాస అనేది ఎక్కడ బంధింపబడుతుంది, ఎక్కడ చర్నింగ్ అవుతుంది. అంటే మనం దాన్ని చర్నింగ్ చేసి దాన్ని మనం చేయొచ్చు కూడా అనమాట. అయితే ఇవన్నీ తెలుస్తాయి. ఈ ఓం నమ శివాయ ఏదో ఒక మంత్రం మనం ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా ఫస్ట్ మంత్రం బ్రీతింగ్‌తో స్టార్ట్ అవుతుందది. అలాగే బ్రీతింగ్ చేయడం వల్ల ఏ పేరైనా, ఏ మంత్రమైనా సరే మనకి ఫస్ట్ మంత్రం పలకడం వల్ల ఎనర్జీ అంతా ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఎరుకతో ప్రాక్టీస్ వల్ల మనం కనుగొనాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇలా బ్రీతింగ్‌ని ఒకసారి చేసి ఆపడం వల్ల అలా లోపలున్న శ్వాసంతా ఒక చోట చర్నింగ్ చేయబడుతుంది. తిరుగుతూ కాన్సంట్రేషన్ అయి ఉంటుందనమాట. అప్పుడు కావాల్సిన ప్రాంతానికి ఈ మంత్ర ప్రభావం వెళ్తుందనమాట. మనం ఎక్కడైతే ఒక మంత్రం అప్పుడు మనకి అదొక బాణంలా తయారైపోతుంది. ఆ వోకల్ కార్డ్స్ నుండొచ్చేది, బ్రెయిన్ నుండొచ్చేది, ఈ శ్వాస ద్వారా వచ్చేదంతా ఎక్కడవుతుందని మనకు మనమే ప్రశాంతంగా ఆలోచించుకోవాలి కామ్ చేసుకొని. అప్పుడు ఇది ఒక మంత్రం సిద్ధించి ఒక బాణంలా తయారవుతుంది. ఆ బాణంలాగా అప్పుడు ఎప్పుడైతే మనకి గ్రిప్పొస్తుందో అప్పుడు వెంటనే అది ఒక సిద్ధి కింద మారిపోతుందనమాట. ఈ బ్రీత్. మారిపోయి దీన్ని ఎలా వాడాలంటే మనం అలా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరికైనా మన మనస్ఫూర్తిగా వాళ్ళెవరికో పెళ్లి కాలేదు, అవ్వాలి అని మన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆలోచన వాళ్ళకి తదాస్తు మంత్రం కింద పనిచేస్తుందండి. అలా జరగాలంటే లోపలంతా కూడా ముందు పొటెన్షియల్ ఎనర్జీ అంతా మనకి అంటే స్థితిశక్తి, గతిశక్తి అంటారు. గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీగా మారి అప్పుడు ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్‌లో చాలా ఉన్నాయండి. చెప్పాలంటే ఇంకా చాలా చాలా వేస్ట్ సిలబస్ ఉంది ఇందులో. లోపల మనకి చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశమండి ఇది. అయితే ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఎవరికాళ్ళు ఓన్‌గా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సుంది. ఈ ఎనర్జీ అంతా ఎక్కడ సెటిల్ అవుతుందో చూసుకొని, మనం అక్కడి నుండి మంత్రాన్ని మనకి గొంతులోకొస్తదనమాటండి అప్పుడు. అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అయితే మనకి సైన్సు, స్పిరిచువాలిటీ అంటూ ఉంటారు. ఏదైనా సరే మనం ధ్యానం ద్వారానే సాధ్యమని ప్రూవ్ చేయగలబడింది. తర్వాత మనకులో ఉన్న చక్రాలన్నీ కూడా చూడండి లమ్ అని మనం పలుకుతాం. మనకున్న మామూలుగా అక్షరాలనే లమ్ అని. అలా మూలాధార యాక్టివేట్ అవుతుంది. ఎలా అంటే మనకి మనం స్ట్రాంగ్ అవ్వడానికి, మనలో ఉన్న భయాలు పోవడానికి ఈ లమ్ అనే అక్షరం పనిచేస్తూ ఉంటుంది. అలాగే స్వాదిష్టానంలో ఉన్న వమ్ అని పలుకుతూ ఉంటాం.
అది ఎలా పలుకుతూ ఉంటాము అంటే, మన ఎక్స్‌పీరియన్స్ ద్వారానే మనం చేయగలుగుతాం. అలాగే మణిపుర చక్రంలో రమ్ అనేవి నావెల్‌లోంచి వస్తూ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయగలిగితే మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఒకే రోజులో తెలియవు కదండీ! ఎక్స్‌పీరియన్స్ చేసే కొద్దీ కూడా మనకు మనమే రీసెర్చర్స్ కూడా అయిపోవచ్చు. అంత లీనమైపోతూ ఉంటే. ఒక అరగంట గాని, ఒక గంట గాని, పావుగంటలోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది దాని రిజల్ట్. ఒక 10 మినిట్స్‌లో కొంతమందికి దాని రిజల్ట్ తెలవచ్చు. అలాగే నాహత చక్రంలో ఎమ్ అనే అక్షరం హార్ట్‌కి కనెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవచ్చు. అలాగే విశుద్ధి చక్రం హమ్ అనే అక్షరం మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందో మనకి ఇవన్నీ కూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయబడినవి. అలాగే బ్రుకుట్లో థర్డ్ ఐలో కూడా ఓం అనే అక్షరం మనం పలుకుతాం. అలాగే సహస్రారాలు ఓం అనే అక్షరం పలుకుతూ చేస్తూ ఉంటాం. అలాగే మనకి తత్వాలున్నాయి. ఈ తత్వాలన్నీ కూడా ముద్రాస్ చెప్పారు సార్ వాళ్ళంతా. ఈ ముద్రాస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసే ముద్రాసే. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, మహావతార్ ఫౌండేషన్‌లో సార్ రంగనాథ్ సార్ చెప్పినవన్నీ ముద్రాస్ ఒకసారి చూస్తే ఆహ్, చక్కగా ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసుకోవచ్చు. మనకి కూడా రోగాలను నయం చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న అన్ని చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. బొటనవేలు అనేది అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుందని, అలాగే హ్మ్, చూపుడు వేలు వాయుతత్వాన్ని కలిగి ఉంటుందని, మధ్య వేలు ఆకాశ తత్వాన్ని కలిగి ఉందని, అలాగే ఉంగరం వేలు పృథ్వీ తత్వాన్ని, చిటికెన వేలు జలతత్వాన్ని కలిగి ఉన్నాయని, ఇంకా పంచ ప్రాణాల గురించి చెప్పారు. ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రతీదీ కూడా సైన్సే కదండీ! సైన్స్‌కి ఇప్పుడు అలాగే మనలో కోశాలు చెప్పారు. అన్నమయ్య కోశం గురించి చెప్పారు. శరీరానికి ఎక్సర్‌సైజ్ ఇస్తూ ఉంటే అన్నమయ్య కోసమే యాక్టివేట్ అవుతుందని. మామూలుగా మనం ఎక్సర్‌సైజ్ చేసుకుంటాం. మామూలుగా వ్యాయామం చేస్తే మంచిదే అనుకుంటాం. కానీ దానికి దీనికి రిలేషన్ ఉంది కదండీ మరి. అన్నమయ్య కోశం ద్వారా శరీరానికి ఎక్సర్‌సైజ్ అందుతూ ఉంటుంది. అలాగే ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ కోశం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనోమయ కోసం మనసు ఉల్లాసంగా ఉంచడం కోసం ధ్యానం చేస్తాము. థాట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతాయి. చాలా యాక్టివేట్‌గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు, 50 మినిట్స్ ఎన్ని నిమిషాలు చేసినా మన మనసు ప్రధానం. అన్నీ కూడా బుద్ధి ప్రధానం. ఏదో ఒకటే మన బాడీలో ఉంచుకోవాలి. అన్నీ అనవసరం చెత్త తొలగించుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఉంటే మనంతట మనకే వచ్చేస్తదండి. తలా తర్వాత విజ్ఞానమయ కోసంని యాక్టివేట్ చేసుకుంటే మన నాలెడ్జ్ పెంచుకుంటాం. నాలెడ్జ్ పెంచుకోవడానికి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, అలా మనం మననం చేసుకోవడానికి, పఠనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆనందమయ కోసమని ఇవన్నీ కూడా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానం కోసం ఇవన్నీ కూడా యాక్టివేట్‌లో ఉంటే మనకి ఆనందమయ కోసం అనేదొస్తుంది. దాని ద్వారా మనకి హెల్త్ బావుంటుంది. ఎలా నాడులు శుద్ధవుతాయి, ఎలా ఆరోగ్యం శుద్ధవుతుంది, ఎలా ఇవవుతున్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యినియి. ఇవన్నీ కూడా మనకెలా తెలుస్తాయి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకన్నీ స్వాధ్యాయనంలో బుక్కుల ద్వారా తెలుసుకోవడం. మనకి మన ఫౌండేషన్‌లో ఉన్న యూట్యూబ్ చూస్తే వీడియోస్ చూస్తే చాలామంది అనుభవాలు షేర్ చేస్తారు. ఆ అనుభవాల ద్వారా చేసుకోవచ్చు. మనమే కాదండి ఇతర దేశాల వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అలాగే మనకి ఇంట్లో చిన్న చిట్కాలు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. కానీ మన అందరం కూడా జే ఇంటికి ఏంటి పసుపు వాడతాం. మరి వాడుతున్నామంటే దానికి ఎవరైనా వాడతాం. ఎందుకు వాడతాం? రుచి కోసం వాడతాం. ఆరోగ్యం మనకి శ్వాస వ్యవస్థ బావుంటుందని. పాలల్లో పసుపేసుకుంటారు దగ్గు రాకుండా, కఫం ఇవన్నీ తగ్గడం కోసం తాగుతారు. గడపలకి పసుపు రాసుకుంటారు శుభము. మామిడి కొమ్మలు కట్టుకుంటాం మామూలుగా శుభమని చెప్పి. దీని సైంటిఫిక్‌గా ఏంటి క్రిములు, కీటకాలు మన ఇంట్లోకి రావని. అలాగే బాణసంచాలు కాలుస్తారు క్రిములు, కీటకాలు పోతాయని. అలాగా ప్రతీదీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన ఎంతోమంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారు. ఇంకా వివరంగా చెప్పగలుగుతాను. ఇంకా విత్ ఎగ్జాంపుల్స్, ప్రూఫ్సును. స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రము
అనేదానికి మన ధ్యానానికి ఏంటి, అది ఎలా ఉంటుంది అని చక్కగా వివరించారు. మీకైతే పాపం నిన్ననే తీసుకున్నారు, టైం అయితే ఎక్కువ లేదు, అయినా కానీ సుమారుగా సబ్జెక్ట్ సేకరించారండి. ఇంకొకటి, ముందు మీరు క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పేదానికి అంతా చదువుతూ చెప్పడం జరిగేది. ఇప్పుడు అలా కాదు, జస్ట్ అలా చూసి మీరు వివరిస్తున్నారు, అంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఈ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఇంప్రూవ్మెంట్ ఉంది. సబ్జెక్ట్ కూడా బాగా సేకరించారు. నిన్న నిన్న విషయం తెలిసినా కూడా మీకు క్లాస్ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా సబ్జెక్ట్ గ్యాదర్ చేశారండి. చాలా బాగా యాక్చువల్‌గా ఒక చెప్పారు. హాఫ్ అన్ అవర్‌లో చేశాను మేడం. నాకు కొంచెం ఆఫీస్ పని ఉండడం, ఉమ్, నేను చాలా లేట్‌గా రావడం, ఉమ్, మధ్యలో మధ్యలో ఏవో కొంచెం పనులుండడం. ఒక ఉమ్. హాఫ్ అన్ అవర్‌లో కొంచెం ఒక 1 అవర్‌లో నేను బాగా సేకరించారు. తక్కువ టైంలోనే కొంచెం అంటే ఇంకా బెటర్‌గా చెప్పాలి. పర్వాలేదు, పర్వాలేదు. మీకున్న ఈ కొంచెం టైంలోనే మీరు తీసుకొని రావడం, ఇంత సబ్జెక్టు చెప్పడం అనేది చాలా మంచిగా ఉందండి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చేస్తూ ఉండే ఈ ధ్యానం అనేది ఆధ్యాత్మిక శాస్త్రము. భౌతిక శాస్త్రానికి దీనికి ఏంటి రిలేషన్, ఏంటి అది ఏంటి ఇది ఏంటి అనేది చక్కగా చెప్పారండి. చాలా చక్కగా చెప్పారు. సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ ఇస్తాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. లలితా మేడం గారికి వందనాలు, సుజిత మేడం గారికి మా యొక్క అభినందనలు. ఎట్లాగైనా మా యొక్క డిపార్ట్మెంటే కదా ఆమె, అభినందనలు. చాలా తక్కువ థాంక్ యూ సార్. సమయంలోనే, కేవలం 2 నెలల సమయంలోనే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మేడం గారిలో. మీరే చాలా టీచరా చక్కగా సార్? మేడం గారు, మేము కూడా టీచర్ గా ఉండేసి రిటైర్డ్ అయినాం మేడం. మాది నెల్లూరు జిల్లా ఓకే మేడం. సార్. హ్యాపీ. కాబట్టి థాంక్ యూ సార్. మన టీచర్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే మీరు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోయినారు మేడం. అప్పుడే ఇంకా మీకు చెప్పబడలేదు, ఇంకా చాలా చాలా ఎదిగిపోతారు మీరు తొందరలోనే. నిన్న నిన్న చెప్పడం జరిగింది సార్ మేడం గారికి, చూశాను తీసుకుంటారా అనేసి. ఆ, చెప్పింది, మొన్న కూడా మొదట కూడా చెప్పింది మేడం, బాలయ్య గురించి కూడా చెప్పింది కదా. అవును. కానీ వీళ్ళందరికీ అంటే మనకు నెక్స్ట్ మంత్ క్లాస్ ఏంటి అని ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. కానీ అలా కాకుండా నిన్న నిన్న ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, రేపు ఖాళీ ఉంది మీరు తీసుకుంటారా అంటే, ఓకే మేడం నేను తీసుకుంటాను అన్నారు. ఒక్క రోజు గ్యాప్ అంతే. పాపం అవును మేడం, బాగానే సేకరించారు మేడం గారు. చాలా పెద్ద సబ్జెక్ట్ ని తీసుకునేసి ఛాలెంజింగ్ గా చెప్పింది ఆ, మేడం. చాలా వరకు నచ్చింది ఇవాళ స్కూలు, సబ్జెక్ట్. నిన్న స్కూల్ చాలా అండి. బాగా చెప్పింది. నిన్న స్కూలు, ఇంకా ఈరోజు కానీ టైం స్కూలు. ఉంటే ఇంకా బాగా ఈరోజు చెప్పేది. చాలా బాగా చక్కగా చెప్పింది. భారతదేశం అంటే ఏందో వివరించింది. భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది. దానికి అర్థం ఏంటి సెంటర్ చక్కగా పాయింట్ చెప్పారు. అంటే తాడై అనుకుంటాను మేడం. తాడై ఆ కలిగినటువంటి దేశం కాబట్టి అందరూ, అంటే దాదాపు అప్పుడు అందరూ కూడా ధ్యానులు, అందరూ ధ్యానం అట్లే చేసేవాళ్ళు కాబట్టి ఉండినారు కదా సార్, భారతదేశము అంటే అందరూ కూడా ఆత్మజ్ఞానంతోనే ఈ ఉన్నారు కదా. బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ మెకాలే విజ్ఞానం అప్పటి నుంచి చెడిపోవడం జరిగింది. మనకు అందరం మారిపోయినాం. ఉమ్, సండే ఎప్పుడు సెలవులు ఇచ్చినారో ఆ రోజు నుంచే మారిపోయింది, మన యొక్క జీవన విధానమే మారిపోయింది. అప్పటి వరకు అందరూ హాయిగానే ఉన్నారు. ఎంత ఉమ్. రైతు పని చేసినా సరే వాడు కూడా అంతో ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు అప్పుడు. ఆ రోజు స్పిరిచువాలిటీ చాలా ఉండేది సార్. ఎంత పామరుడైనా కూడా స్పిరిచువల్ లోనే ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విద్యా విధానం మారిపోయిందో అది పూర్తిగా పోయింది మేడం. మన యొక్క దేశాన్ని నాశనం చేసేసారు వాళ్ళు. చెయ్యాలని మన గ్రంథాలన్నీ తగలపెట్టడము, ఆ అప్పుడు గ్రంథాలు, విజ్ఞానం లేకుండా చేయడమే చేశారు కదా సార్ వాళ్ళంతా. విద్యాలయాన్ని తగలబెట్టారు మేడం గారు. ఉమ్. వాళ్ళది కనీసం ఆ విద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలు కొన్ని నెలల పాటు కాలిపోయినాయంట మేడం. కొన్ని నెలల చూడండి. పాటు కాలేయంటే ఎంత ఉంటే నెలల పాటు కాలుతాయి మేడం అవి. ఆ విధంగా కొంత కాల్చేశారు, కొంత తస్కరించడం జరిగింది, తీసుకెళ్లిపోయినారు. అవి తీసుకుపోయేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకునేసి ఆ, వాళ్ళు మేము తీసుకున్నామని చెప్పడం. ఇప్పుడు దానికి మన వాళ్ళు కూడా చేశారు సహాయం. ఎందుకంటే గుంటూరు, మేము మంచి చదివాను మేడం, గుంటూరు నుంచి ఒక అతను పోయేవాడంట, జర్మనీకి వెళ్ళేవాడికి హిట్లర్ పిలిపించేవాడంట. అంతే, వాళ్ళకి సంస్కృతంలో ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి కదా, వాళ్ళకి అర్థం కాకుండా ఇతన్ని పిలిపించుకునే వాళ్ళని ఫ్లైట్ అది పనిగా పంపిస్తే అక్కడ పోయేసేసి వాళ్ళకన్నీ వివరించి చెప్పి వచ్చేవాడంట మేడం. గుంటూరు నుంచి పోయేవారంట ఒకరు. చూడండి. పోయేసి అక్కడ, అవును మేడం, అది పేరు మర్చిపోయినాను. అతను పోయేసి అక్కడ గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి మళ్ళీ వచ్చేసేవాడు. అప్పుడప్పుడు పోయేసి వాళ్ళకన్నీ వివరించాడు. వాళ్ళు ఏమంటే మేము కొత్తగా కనుక్కున్నాం అనేసి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ పేటెంట్ రైట్ వాళ్ళు తీసేసుకుంటారంట. మొఖాలు వేసుకునేసి మనకు ఏమీ ఖర్చు లేకుండా వచ్చే మెటీరియల్ వాళ్ళు ఇంత అని ఛార్జ్ చేస్తారు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేప చెట్టు, ఇలాంటి పసుపు అన్ని కూడా వాళ్ళు పేటెంట్లు తీసుకుంటారు. మనమేమో కనుక్కునేసి అది అన్ని ఆచరిస్తున్నాము. ఫారిన్ వాళ్ళు ఇచ్చారు, అది మెయిన్ అన్నమాట. దాని వల్ల వచ్చింది. అది అట్లా తయారైపోయినాం మేడం మనం.
మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా అలా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చెప్పిందంటే అలా నాసా వాళ్ళు చెప్తేనే అది నిజము. నాసా నిజం. వాళ్ళు చెప్పాడు. కృష్ణ పరమాత్మ అక్కడ అయోధ్య అది ద్వారకా నగరాన్ని కట్టాడు. ఎంత అది అంతా పోయేసి వాళ్ళు కనుక్కొని ద్వారకా నగరం ఉంది అప్పుడు నమ్ముతారు అన్నవాడు మన మేధావులు. మన వాళ్ళలోనే మన వాళ్ళకు నమ్మకం లేదు. మనకు నమ్మకం లేదన్నమాట. రామసేతు అది పురాతన కాలం కట్టింది. ఆ రాయిని చూసినా కూడా చెప్పొచ్చు అసలు ఆ నీటిలో తేలేంటి రాళ్ళు కట్టారు వాళ్ళు. కానీ నాసా వాళ్ళు చెప్తేనే నమ్ముతారు అన్నమాట. కరెక్టేనంటే అప్పుడు నమ్ముతారు అనమాట. వీళ్ళు అట్లా తయారైపోయినారు మన వాళ్ళు. మనలో యూనిటీ లేకుండా పోయింది. ఏంటంటే మన చదువుల వల్ల అనమాట. కేవలం ఎంతసేపు మన పిల్లకాయలకి ఏం తెలుస్తుంది మనం కూడా చెప్పలేకపోతున్నాం మేడం. ఇప్పుడు ఈ సినిమాలు తీయడం కూడా అట్లాగే తీస్తున్నారు. మన కల్కి తీసాడు. కల్కి తీసినప్పుడు అసలు మన సినిమాకి దానికి అసలు జరిగినటువంటి కథకి దానికి సంబంధం ఉందా? సంబంధం లేనటి విషయాలు తీసేసి అంతకుముందు ఏదో సినిమా తీస్తున్నారు వాళ్ళు అన్ని కూడా. కాబట్టి మన సత్యంత వరకు మన పిల్లలకి మన నిజమైనటువంటి రామాయణం కానీ మహాభారతం కానీ చెప్పటం చిన్నప్పుడు కూర్చొని చెప్పుకోవాలి మేడం. మనం ఆ సినిమా చూసి నిజంగా అదే కావాలని అనుకుంటారు వాళ్ళు. అది మనకి మన ధ్యానం చేసుకోవాలి మేడం. సుజిత మేడం గారికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మేడం గారు. అభినందనలు మీకు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా? పారిజాత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. అవతార్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న అందరికి, జ్ఞానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. సుజిత మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పిరిచువల్ ధ్యానం గురించి. అసలు ఫస్ట్ నిన్నటికంటే ఈరోజు ఇంకా చాలా బాగా చెప్పింది మేడం. చాలా బాగుంది. ఎక్కడి నుంచి సేకరించారు మేడం సబ్జెక్ట్? అసలు చాలా లెంతీగా అన్నిటిలోని సేకరించుకున్నాను మేడం. ఓవరాల్ గా బుక్స్ లోనా? మొత్తం అన్ని బుక్స్ నుండి గ్యాదర్ చేసుకున్నాను. ఓకే, బుక్స్ అన్ని మీ దగ్గర? కొంతమంది వక్తల ద్వారా అన్ని బుక్స్ కాదు మేడం, కొన్ని వీడియోల రూపంలోను, కొందరు చెప్పిన వాళ్ళ అవి నోట్ చేసుకొని అలాంటివి. చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్పారు. అందుకే చెప్పడం ద్వారా నేర్చుకుంటాం కదా. అదే వెరీ గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. బాగుంది క్లాస్. అంటే క్లాస్ నేను వినలేదు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. నాకు కొంచెం కుదరక నాకు అటు ఇటు తిరగాల్సిన పనులు ఉండేసరికి లేట్ అవుతుంది ఎంత లేదన్నా. కొంచెమన్నా వినింటారు కదా. ఆధ్యాత్మిక జ్ఞానం అదే మన స్పిరిచువల్ సైన్స్ గురించి ఏంటి అని. అవును మేడం. ఇప్పుడు మీరు చేసే ఏదైనా అది కూడా స్పిరిచువల్ సైన్సే కదా సార్. మనము మట్టి అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానం కూడా అదే. అంటే సైన్స్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, రెండు కలిపే ఉంటుంది కదా. అవును మేడం. నేను కూడా అదే చెప్తాను మేడం. మీతో అప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు సరే రేపు కడతాల్లో మీరు కలుస్తారు కదా, వస్తారా మేడం? వస్తాం సార్. అక్కడ కలుస్తాలే మేడం, నేను కూడా వస్తాను. అప్పుడు కలిసి వచ్చినప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఇస్తే నేను ఆ టైంలో ఈ నేచురోపతిని ఆధ్యాత్మికాన్ని కలిపి ఒక ప్లాన్ బాగా రాసుకొని చెప్తాను. మీరు పాపాలు అనేదానికి నేచురోపతిలో ఎలా అనేది దాని గురించి నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. అది మీకు చెప్తే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు నేర్పించే ముద్రలు ఇవన్నిట్లో తగ్గేదానికంటే కూడా వీళ్ళందరూ నేచురోపతి కింగ్ మేడం. అంటే ఒక గురువు గారు లాగా నేచురోపతి ఒక గురువు గారు, వీళ్ళంతా శిష్యుల్లాగా ముద్రలు గాని మిగతావన్నీ. కానీ అల్టిమేట్ గా ప్రకృతి దగ్గరకు వస్తేనే పూర్తిగా తగ్గింది మేడం. ఒక ముద్రల వల్ల లేకపోతే ఆక్యుపెంచర్ల వల్ల వీటి వల్ల 100% రిజల్ట్ ఉండదు. అవన్నీ కొంచెం కొన్ని ఫీల్డ్స్ లో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికి. అట్లా అవి అంటే
2 నిమిషాలు 5 నిమిషాలు కాదు, కొంచెం ఆ సబ్జెక్ట్ చెప్పి హోమియోపతికి, నేచురోపతికి, అల్లోపతికి తేడా ఏంటి, ఏ అసలు సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతం దగ్గర ఇప్పుడు మన రంగనాథ్ సార్ గారు చెప్పేది కూడా చెప్తుంది కూడా అదే కదా మేడం. మేజర్ గా ఏంటంటే ఈ సిద్ధాంతాల్లో ఈ సిద్ధాంతాల్లో ఉన్న తేడాల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే. ఒకటి కాకపోతే సార్ చెప్తున్నట్టు కూడా జనాలకి ఏంటంటే అల్లోపతిలో ఉన్నంత గ్లామర్ కానీ, అల్లోపతిలో ఉన్నంత ఇది కానీ మిగతా వాటిలో లేదు. అది కూడా ఒప్పుకోవాలి. అందుకే వీటన్నిటికీ జనాలు అంత తొందరగా ఇదవరు. ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. మామూలు సామాన్య జనాలంతా పూర్తిగా టీవీలు, సినిమాల్లో చెప్పేదే ఆధారం చేసుకొని అదే మైండ్ సెట్ లో ఉంటారు. అంత ఈజీగా అవ్వరు. కానీ మనం చెప్పుకుంటా ఇవన్నీ అవేర్నెస్ చేసి మనం పిల్లలకి నాలెడ్జ్ కనుక మీరు అన్నట్టు కొంచెం నేర్పించగలిగితే అలా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయినా. డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మేడం ఈ సైన్స్. మీరు ఇలా క్లాసులు ఆన్లైన్ లో చెప్పడం, మనకి మనం ఒకళ్ళు షేర్ చేసుకోవడం, ఇది కూడా చాలా బాగుంది మేడం. నాలెడ్జ్ అనేది మనకే ముందు రావాలి కదా సార్. ఇన్ని రోజులు వింటూ ఉన్నాము, వినింది ఇంకా ఎన్ని రోజులు వింటాము, ఇంకా మీరు నేర్చుకొని ముందుకు రావాలి అనేది సార్ అన్నమాట. విన్నారు, వినిందాన్ని మళ్ళీ తిరిగి మనం చెప్పాలి. ఆ నేర్చుకుంటే ఆ చెప్పండి, ఈ నేర్చుకుంటే ఈ ఏదైనా నేర్చుకునేది చెప్పండి. చెప్తే ఇంకా నేర్చుకోగలుగుతారు. పంచితే పెంచబడుతుంది. ఇంకొకటి అలా టీచ్ చేయడం ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు అనేది ఇక్కడ సార్ చెప్పడం. కాబట్టి అసలు ఇలా ముందుకు రావడము చాలా అద్భుతమైన విషయం మన దాంట్లో వాళ్ళే. ఇంకా ముందు ముందు సెషన్స్ లో కూడా 365 days ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ముందుకు వచ్చి ఎంత మటుకు జ్ఞానం తెలుసు అంత మటుకు చెప్పడానికి మొదలు పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. అసలు భారతదేశమే దెబ్బతింటానికి మెయిన్ కారణం ఈ నాలెడ్జ్ అనేది. ఆ బ్రిటిష్ ఆ రూలింగ్ లో వాళ్ళు మనకి ఆ చైన్స్ ని నాశనం చేశారు. అవును సార్. నాలెడ్జ్ ని చెప్పకుండా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ చేసేసరికి ఆ నాలెడ్జ్ అంతా మనకి పోయి మళ్ళీ మొదటికి వచ్చాం. అందుకే వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే అదొకటి. రెండోది ఏంటంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ వేరు, మనకి రాసిన వేరు. రామాయణం అది అవి అంటే ఓకే, కొన్ని పర్లేదు. పురాణాలు వేదాలు అవన్నీ మనకి ఏమర్థం అవుతాయి మేడం? ఏ రాసిన లాంగ్వేజే మనం మాట్లాడేది కాదు. సింపుల్ గా మనం మాట్లాడే లాంగ్వేజ్ లో వాటిని రాసేవాళ్ళే లేరు. ఇదే కదా పెద్ద మైనస్ మనకి. చదువు లేకపోతే నాలెడ్జ్ అనేది బ్రేక్ అయిపోయింది మేడం. అదే బ్రేక్ కాకుండా ఉన్నట్టయితే ఈ రోజు చాలా బాగుండేది మన నాలెడ్జ్. మళ్ళీ మీరు అన్నట్టు మనం విద్యా విధానము అనేదే వేరు. ఆ కాలంలో ఉన్న విద్యా విధానం అనేదే వేరు. అప్పుడు చదువుకున్న వాళ్ళు వానాకాలం చదువులు అంటారు కానీ ఏమంటే ఆ 3-4 తరగతులు చదివినా కూడా ఆ కాలంలో చదివిన వాళ్ళు ఒక 50 years బ్యాక్ అనుకోండి, ఎక్కువ చదువు ఏం లేదు, ఒక 3-4 తరగతులు 5-6 తరగతులు చదివినా కూడా వాళ్ళు సొంతంగా రాయగలుగుతారు. అంత జ్ఞానం ఉండేది. వాళ్ళు సొంతంగా పాటలు రాయగలరు, సొంతంగా స్టోరీస్ అంత జ్ఞానం ఉండేది ఆ కొంచానికి. ఇప్పుడు మనం ఎంత పీజీలు చదివినా కూడా ఆ పుస్తకంలో కాకుండా మీ సొంతం ఏమన్నా పెట్టండారా అంటే ఇంకా ఆలోచించాలి, గూగుల్ తల్లిని అడగాలన్నమాట. అలా ఉంది ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు జ్ఞానం అట్లుంది. అప్పుడు 3-4 తరగతులు చదివినా కానీ వాళ్ళు కవితలైనా పోయట్రీ అయినా అన్ని కూడా అంటే అట్లా ఉండింది అప్పుడు జ్ఞానం అనమాట. ఇప్పుడు దానికి అప్పుడు దానికి అదే ఆఫ్టర్ ఏమంటాం బ్రిటిషర్స్, బిఫోర్ బ్రిటిషర్స్ అనేది వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా బుర్రను ఉపయోగించకుండా దాన్ని వాడకుండానే నేర్పించడం అనమాట. ఆ లోపలికి వెళ్ళి దాంతో ఆలోచించి వచ్చే చదువుకును చెప్పి బట్టి పట్టే చదువు దానికి ఎంతో తేడా ఉంది. మన ఇప్పుడు పిల్లల్ని ఏదైనా ఒక పదం చెప్పండి అంటే దాంట్లో సెర్చ్ చేసేస్తారు, దాన్ని వాడరు అనమాట. అసలు అంత పనే లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది. అట్లా అయిపోయింది అనమాట. ఇప్పటికీ అప్పటికి అదే తేడా ఉంది. మొబైల్ లో క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు మేడం గారు. మ్యాథ్స్ మొబైల్ లో కలెక్ట్ చేసి చూడండి ఇలా ఉంది. అట్లా అనమాట. అలా అప్పుడు ఎలా ఉండేది, ఎన్ని కూడికలు ఎన్ని ఇంటులు వేసి చెప్తా ఉన్నా కూడా నోటి ద్వారానే అలా వచ్చేసేది, అవలీలగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు మొబైల్ లో
కాలిక్యులేటర్ కొట్టేస్తాను. అంతే అంతే అట్లా అయిపోయింది అనమాట. ఆ అది రోజుల్లో టేబుల్స్ చెప్పేది కూడా మేడం, వెనక్కి కూడా చెప్పేది మేడం మేము. రివర్స్ లో 20 పదులు 200, 20 9 180 అట్లా వెనక్కి కూడా చెప్పేవాళ్ళమే. ఈ రోజు ఏమన్నా ఇప్పటికీ 4 ఏళ్ళు ఎంత అంటే ఆయన క్యాల్కులేషన్ కొట్టుకుంటున్నాడే కానీ చెప్పలేకున్నారు వాళ్ళు. చెప్పలేకుండా అది నాకు 1 to 5th లో 3rd క్లాస్‌లోనే 12 టేబుల్స్ చెప్పేదాకా లోనకి పంపించేవారు కాదు మేడం. బయట నిలబెట్టి వచ్చాకే లోపలికెళ్ళమనేవారు. అలాగే సోషల్ టీచర్, సోషల్ సైన్స్ అని ఉండేది సార్ అప్పుడు. పర్సనల్ విజ్ఞానం 1, 2 కూడా ఒకే బుక్‌లో ఉండేవి కదండీ అప్పుడు. అవును. ఏంటంటే ఒక్కొక్క ప్రశ్న చదివి అప్పచెప్పించుకొని, అర్థం చేసుకొని అప్పుడు లీడర్స్‌ని బట్టి అప్పచెప్పాకే లోనకి పంపేవారు మేడం గారు అప్పుడు. అవును. ఇప్పుడేమి అంత నాలెడ్జ్ అనిపించట్లేదు. అది ఓకే. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాలేదు. నమస్తే మేడం. సుజిత మేడం గారు నమస్తే అండి. స్పిరిచువల్ సైన్స్ గురించి మీరు చక్కగా వివరించారు మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ భౌతిక ప్రపంచంలో మనము చూసేది అంతయు సైన్స్ అంటాం. ధ్యానం చేసే వారిపైన ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు. ఉదాహరణకు గుండె పైన, బ్రెయిన్ పైన. ధ్యానములో మనము వ్యాధిని గురించి చేసే విధానము బాధలు మరియు వ్యధల వలన వస్తాయి. ఈ వ్యాధులు అనేవి ధ్యానంలో మనకు తెలిసింది ఏంటంటే బాధల వలన, వ్యధల వలన వస్తాయి ఈ వ్యాధులు. మన శరీరంలోని కాన్స్టిట్యూషన్ మేల్కొల్పోతారో వారు ఆరోగ్యంగా ఉంటారు. బా అనే అక్షరము భాస్కరుడు అని, సూర్యుడు అని, రా అంటే కాంతి అని, తా అనేది మూడో కన్నుకు సంబంధించినది మన భారతదేశంలోనే ఇమిడి ఉన్న పేరు. ఇవన్నీ మన ప్రాచీన కాలం నుంచి వచ్చిన విధానము. ఆ కాలంలో చరకుడు, శుశ్రుడు లాంటి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అని కొందరు అడుగుతారు. ధ్యానం చేసి స్వాధ్యానం అనుభవం పొందినప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం గురించి. స్పిరిచువల్ జర్నీలో చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోని నాడుల ద్వారా ప్రవహించి అడ్డంకులన్నిటిని తొలగిస్తాయి. ధ్యానం వలన ఆరోగ్యం వస్తుంది, సంపదలు కూడా వస్తాయి. మనం స్వాధ్యానం చేయాలి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. సద్జనుల సాంగత్యం వలన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విదేశాలలో ధ్యానుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ధ్యానం చేసిన వారికి, చేయని వారికి మధ్య తేడా తెలుసుకుంటున్నారు. ధ్యానం చేసిన వారిలో అనేక మార్పులను గమనించారు. వాళ్ళ యొక్క బ్రెయిన్లో వచ్చే మార్పులు గమనించారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సత్ప్రవర్తన గురించి అధ్యయనం చేశారు. ధ్యానం గురించి శాస్త్రీయ పరిశోధకులు ఏమి చెప్తున్నారంటే 2 గ్రూపులుగా చేసి వారిలో ధ్యానం చేయించిన వారిలో నిష్పక్షపాతంగా మాటలు మాట్లాడడం ద్వారా, ప్రవర్తన ద్వారా ఆరోగ్యం పరంగా మార్పులను వాళ్ళు గమనించారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ధ్యానం నేర్పిస్తే వారు పెద్ద అయ్యే కొద్దీ వారిలో ఆధ్యాత్మిక పెరుగుతుంది. అలాగే వారికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి యొక్క లక్షణాలు పెంపొందుతాయి. ఎప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడైనా డిస్ప్రెషన్లోకి వెళ్లకుండా స్వతహాగా నిర్ణయం తీసుకునే స్థితిని వారు పొందుతారు. ఓంకారము ప్రతిరోజు జపిస్తున్న ఓం నమఃశివాయ అనేది ప్రతిరోజు మనం జపిస్తున్న మన శరీరం అనేక వైవిధ్యపరమైన మార్పులు మనం గమనించవచ్చు. మన చక్రాసు సాధన చేసినప్పుడు లమ్మని బీజాక్షరము మనము పలుకుతున్నప్పుడు మన చక్రాల్లో ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ చక్రాల ద్వారా మన శరీరంలోని అన్నింటినీ 7 చక్రాలను యాక్టివేట్ చేసి మనం ఆనందం పొందొచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, మనకు కావాల్సిన అన్నిటినీ మనం సిద్ధులను కూడా పొందవచ్చు. మనం ప్రతి నిత్యము చేస్తున్నటువంటి పనులలో పసుపు వాడుతూ ఉంటాం. గడపలకు రాయటం కానీ, ముఖానికి రాసుకోవడం కానీ, ఒంటికి రాసుకోవడం అందరూ వాడుతూ ఉంటారు. దీనిలో అర్థం పరమార్థము పాలలో కూడా పసుపును వాడతాము. గడపకు రాయటం వలన ఏంటంటే క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా, పసుపు పాలలో కానీ, కూరల్లో కానీ వాడటం వల్ల మన శరీరంలోనికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చును. అదేవిధంగా మనం దీపావళి టైంలో టపాసులు కాలుస్తూ ఉంటాము. దీని వలన ఏంటంటే దోమలను నిర్మూలించవచ్చు, క్రిమికీటకాదులు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిని ఒకేసారి అన్ని ప్రాంతాల వారు నిర్మూలించే ఒక ప్రక్రియ ఇది. ఆ విధంగా మన పురాతనం నుంచి మన మునులు కానీ, యోగులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ ఇలాంటివి కట్టుబడులు పెట్టారు. ఈ విధంగా మీరు చెప్పినటువంటి సైన్స్ అండ్ స్పిరిట్ గురించి నేను తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. రంగనాథ్ సార్ గారికి
బాగా అన్ని చేశారు. బాగా టాపిక్స్ అన్ని కూడా కవర్ చేశారు సార్. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కార్తీక మాసం వచ్చింది, ఆ ఆ, చలి ఎక్కువ ఉంటుంది, దీపాలు అంటే ఏమంటాం, వెలుతురు ద్వారా ఆ వేడి ద్వారా మనలో ఉండే ఇంకా వేడి పుట్టి శరీరానికి ఈ, ఆ, ఏమన్నా వచ్చే ఇన్ఫెక్షన్లు అవి తగ్గుతాయి అని అయినా దీపాలు పెట్టండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఎంత మటుకు చేస్తారు. అదే పుణ్యం వస్తుంది, మనకు మోక్షం వస్తుంది, ఇలా సైన్స్ పరంగా చెప్తే ఆ కాళ్ళ చేతులకు పసుపు రాసుకోండి అమ్మా, నీళ్ళలో ఎక్కువ తడుస్తూ ఉంటాము, ఏమంటాము ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాళ్ళకు ఆడవాళ్ళకు అంటే ఏముందిలే అనుకుంటా. అదే ఐదో తనం ఉంటుంది అంటే దెబ్బకు ఒకటేసారి ప్రతి ఒక్కరు కాళ్ళకు పసుపు అంటే ఏదైనా సరే సైన్సే. ఆ సైన్స్ను సైన్స్ లాగా చెప్తే ఎంతమంది తీసుకుంటారు, అదే స్పిరిచువల్గా చెప్తే తీసుకునే విధానం వేరే ఉంటుంది అనమాట. అట్లా పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ముందు అంతా కూడా సైన్సే. ఆ సైన్స్ను స్పిరిచువల్కు కనెక్ట్ చేశారనమాట. ఏ విషయంలో అయినా కూడా సైన్స్ స్పిరిచువల్ కనెక్ట్ చేస్తే అది ఏంటి ఇదే ఈ రకం తీసుకునే విధానం గ్రహించేది ఎక్కువ ఉంటుందన్నమాట. మామూలుగా చెప్పేదానికి ఇట్లా చెప్తే తేడా ఉంటుంది. పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా సైన్సేనండి ఏది చెప్పినా కూడా. ఆ దాని ఆధ్యాత్మికతకు అనుసంధానం చేస్తే అప్పుడు తీసుకునే విధానం వేరే ఉంటుంది కదా. అదనమాట స్పిరిచువల్ అంటే సైన్స్. కార్తీక మాసంలో మనం వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ తినరు మేడం గారు అసలు. అప్పుడు అరుగుదల ఉండదు మానేస్తారు. కదా. చలికి మామూలు ఆహారం తీసుకుంటేనే అరగదు, ఇంకా అవన్నీ తీసుకుంటే ఏమరుగుతుంది. కాబట్టి కాస్త సాత్విక ఆహారం తీసుకోండి, వన్ మంత్ ఉపవాసాలు ఉండండి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అది మేడం గారు. అందుకు. అట్లా మామూలుగా అయితే నాన్ వెజ్ తినకూడదు అంటే ధ్యానంలో ఎవరు మానరు. అప్పుడు అది 1 మంత్ మానాలంటే మానుతారు. ఉపవాసాలు అది ఇది చెప్పామంటే స్పిరిచువల్ గా తీసుకున్నారనుకోండి కార్తీక ఫాలో మాసంలో అవుతారు. పౌర్ణమి, ఏకాదశులు, ద్వాదశులు, తర్వాత సోమవారాలు, పౌర్ణమి ఇవంతా కూడా మొత్తం నిరాహారంతో ఉంటారు చక్కగా. చన్నీటి స్నానం చేస్తారు, తెల్లవారుజామునే చేస్తారు, దీపాలు వదులుతారు. ఇవంతా సైన్స్, ఆధ్యాత్మికత, ఆరోగ్యం కదండి ఇవంతా. అది ఆ అది సైన్స్ లో అంటే ఆధ్యాత్మికత జోడించారు. చన్నీళ్ళ స్నానమే చేయాలి, నది స్నానం చేస్తారు. ఆ తర్వాత ఇంటి దగ్గర దీపాలు పెట్టుకుంటారు. తెల్లవారకుండా మళ్ళీ సంధ్యా దీపం పెట్టుకుంటాం. ఇవి యాక్చువల్‌గా కార్తీక మాసం అంటే సంవత్సరం అంతా చేయవలసిన నియమాలే. కానీ ఆ ఒక్క మంతు అని కనీసం అది అట్‌లీస్ట్ సంధికాలం, సంధికాలం అన్నమాట. వేడి వాన పోయి చలి పుట్టే కాలం సంధికాలం. ఆ సంధికాలంలో రోగాలు అనేది ఎక్కువ ప్రబలుతాయి అన్నమాట. దాన్ని తగ్గించడం కోసం ఇలా నిరోధక చెప్పడం శక్తి జరుగుతుంది. కోసం ఉమ్. ఆ తర్వాత ఆహారం సంధికాలం కూడా తక్కువగా తీసుకోవాలి. ఆహారం చాలా తక్కువ, వీలైనంత తక్కువగా తీసుకోవాలని. వీళ్ళన్నీ పెట్టినవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా పెట్టారండి. మనకు అందలేదు గానీ సరిగా. అర్థం చేసుకోవాలి. అందుకే మన వాళ్ళకు అంత జ్ఞానం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు భారతదేశంలో ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయిన వాళ్ళే ఉన్నారు అంటే మనకు అంత జ్ఞానం అప్పట్లోనే ఆ కాలానికే ఉంది. అంత జ్ఞానం అందిస్తున్నారు. అదంతా కూడా వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అనేసి వాళ్ళు అణచివేయడం జరుగుతుంది అనమాట. దాన్ని అప్పుడు అలా చాలా అయితే మళ్ళీ స్పిరిచువల్ ఎంతమంది బ్రిటిషర్లు రాని ముస్లిమ్స్ రాని ఎవరన్నా రాని పూజలు ఆపించలేకపోయినారు, భక్తి ఇప్పటికీ జరుగుతానే ఉంది కదా. ఎవరు వచ్చినా కూడా భారతదేశాన్ని ఏమీ చేయలేరు అనమాట. అది ఎప్పటికీ కూడా నంబర్ 1. అది మూలికలు కూడా అలాగే ఉంటాయి మేడం గారు. వనమూలికలు గాని అన్నీ కూడా మనలో నిక్షిప్తమైపోయి ఉంటాయన్నమాట. అవును, అవును. ఓకే, కానీ థ్యాంక్ యూ ఇవన్నీ మేడం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు నాకు తెలియజేద్దాం. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఇంత అద్భుతమైన మనకు ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము చక్కగా జరిగాయి. సజ్జన సాంగత్యం. ఇప్పుడు చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరు కూడా ఒక గ్లాస్. కృష్ణకుమారి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. లలిత మేడం, 21వ తారీఖు రాత్రిపూట 16 గంటల నుండి 8 గంటలు పగలు ఉంటదని చెప్తున్నారు, కరెక్టేనా? నేను అవునండి, ఆ అవునండి. అది వచ్చేసి నేను చెప్పింది కాదు, సైన్స్ చెప్పిండేది. అదే అదే అడుగుదామని చేశాను. ఓకే, ఓకే. ఓకే.
ఓకే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగదాం మాస్టర్స్ చక్కగా. అలాగే నాకు మెసేజ్ చేయండి ఎవరెవరు ఏ ఏ రోజుల్లో వస్తారు అక్కడికి అనేసి. ఓకేనా మాస్టర్స్? ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ అయ్యే వాళ్ళు డేట్స్, మీ పేరు మెసేజ్ చేయండి. ఓకేనా?